అన్నదాత సుఖీభవ అనేది రైతులకి ముఖ్యంగా పథకం 7,000 రూపాయలు వేసారు ఫస్ట్ విడత కింద. అలాగే రెండో విడత కింద 7,000 వేసారు. పడ్డాయన్న మేము పట్టాయండి. ఎలా అనిపిస్తుంది అన్న? బాగుందండి. ఈ ప్రభుత్వం మాత్రం చాలా అన్ని విధాలు కూడా మనకు అన్ని అనుకున్నట్టుగా ఏదైతే అనుకుందో అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఏంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు మాత్రం అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. పర్లేదు సార్. ఈ 7,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ ఈ పథకం 7,000 రూపాయలు మీకు ఎలాగ ఉపయోగపడుతుంది? ఏంటంటే పొలాలని అనగవాడి తుఫాను వల్ల రావడం ఇబ్బంది అయిపోవడం వల్ల వెళ్ళి పెట్టుబడి పెట్టుకోవడానికి గాలికి అన్ని విధాలుగా సదుపాయం బాగుందండి. మాకు మాత్రం ఇబ్బంది లేని పని. ఏంటి బాగా చాలా కష్టపరిస్థితుల్లో కూడా మాకు ఈ డబ్బులు పడ్డాయండి. చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అండి. ఇప్పుడు ఇంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, ప్రజలు బాధపడుతున్నారు, కన్నీళ్లు తుడుస్తాను అంటున్నాడు. రైతులు ముఖ్యంగా రైతులు బాధపడుతున్నారు అంటున్నారు. నిజమేనండి? అలాగే సార్ చెప్తాడు. మాటలు అందరికీ చెప్తాను. చేయాలి కదండి, పనులు చేయాలి కదా. మాటలు అందరికీ చెప్తాం కదండి. అంటే మేము వచ్చేసేది ఇచ్చాం. మరి 5 సంవత్సరాల అధికారులు ఇచ్చేలా కనీసం మా వేపకుండా పెనగాడు రోడ్డే మాకు శుభ్రంగా లేకపోయిందండి. అనగవాడతను మా పక్కన ఎమ్మెల్యే ఎట్టుకున్నా కూడా మాకు ఇబ్బంది పడిపోయి ఈ రోజుకి కూడా అనగవాడదని ఈ ప్రభుత్వం వచ్చిన ఈ గత సంవత్సరం దాటిన తర్వాత అనగవాడది రూపురేఖలు చేసి మాకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలు సదుపాయం చేస్తాను. అంటే మాటలు అందరూ చెప్తాను సార్. మాటలు చేయడం కాదు, పనులు చేయాలి కదా. ఏంటంటే పనులు జరిపించడం అది గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రైతులకి అండగా నిలబడతారు అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చేస్తున్నారు. ఇచ్చిన మాట పక్క అనుకునే కంపల్సరీ అనుకున్నట్టు నెరవేరుస్తున్నారు అండి. అంటే మా రైతులందరం కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఆయన దయ వల్ల మాకు రైతు వారి కార్డులు వచ్చి అనకూడదని మా ఊరి నుండి కూడా చాలా మంది మా రైతు వారికి వెళ్ళి బయటికి వెళ్ళి బతకడం జరుగుతుంది. అంటే హ్యాపీగా ఉన్నాం సార్. పర్వాలేదండి. అందరం జగన్మోహన్ రెడ్డి మా హయాంలోనే రైతులందరూ ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిందా ప్రతి రైతు ఏడుస్తున్నారు అంటున్నారు. అలాగే సార్ చెప్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ నాటికి 15 సంవత్సరాల బట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేసిన పనుల కంట ఈయనే ఉంది మహా 5 సంవత్సరాలు. అన్ని కూడా ఆయన పెట్టింది కూడా ఈ రోజు హైదరాబాదు ఎలా తయారు చేస్తారండి? కేసీఆర్ గారును రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ నేనే చెప్తున్నాడు. కానీ ఈ రోజుకి అనకూడదు ఎంత సకరంగా చేశారండి. చంద్రబాబు నాయుడు దయవల్ల ఈ రోజు అందరూ కూడా నిలబడి ఉన్నారు. అది కూడా చెప్తారు. కానీ 5 సంవత్సరాలు కాదండి, ఈ 10 సంవత్సరాలు బట్టి కూడా అతను డెవలపింగ్ ఎలా ఉందో అది చూడాలి తప్పించి. కానీ ఈ ఒకరోజు 5 సంవత్సరాలు చేసేసి మళ్ళీ నాకు అవకాశం ఇంకొక 5 సంవత్సరాలు చేసేస్తుంది. అది కూడా అలాగ అంట మాటల వరకు పనులు జరగాలి కదా. ఈ రైతుకి అర్హులైన అందరి వరకు ఎంతమంది అర్హులై ఉన్నారో అర్హులందరికీ ఈ పథకం వర్తిస్తుంది కదా. ఎలా? చాలా హ్యాపీగా ఉన్నారండి. 100కి 90% మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అందరూ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. అన్ని విధాలు మాత్రం ఏదైతే అనుకున్నారో అన్ని అనుకున్నట్టు మాత్రం బాగా నెరవేరుస్తున్నారండి. ఇంకా ఈ వయసులో కూడా అతను దేశాలు తిరుగుతున్నారు, ప్రజల కోసం కంపెనీలు తీసుకొని వస్తున్నారు, పిల్లలు ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు లోకేష్ గారు కూడా ఉన్నారు, అతని పనితీరు కూడా ఎట్లా ఉందండి సార్? చాలా బాగుంది సార్. తండ్రి కొడుకులు మాత్రం ఒక మాట మీద ఉండి అనకూడదని ఫ్యూచర్ డెవలపింగ్ గురించి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పించే. కానీ ఇది నా ఒక స్వార్థమైన మాత్రం ఆలోచించట్లేదండి. ఆయన కూడా ఈ ఏజ్ లోను కూడా అతనికి చేయెత్తి నమస్కారం పెట్టాలండి. కానీ ఈ టైంలోను కూడా అనకూడదే కానీ ప్రతి క్షణం మనిషి గురించి అని ఆలోచిస్తున్నాడు. కానీ మరి ఆయన ఒక నైట్ టైం కూడా గంట గడి పడుకుంటున్నాడో తెలియట్లేదు. కానీ ప్రతి అడుగు కూడా జనాల గురించేనండి. జనాల గురించే మాట చెప్తున్నాడు. జనాల వరకు కూడా చాలా హ్యాపీగా చేస్తున్నారండి. ప్రతి ఒక్క పని కూడా చాలా హ్యాపీగా చేస్తున్నారండి. ఈ రైతులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కూటమి రైతులు మాత్రం ఈ ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉన్నారండి. రైతులేటి ప్రతి కూడా ఉద్యోగస్తులేటి ఏదైనా కూడా అన్ని విధాలుగా సదుపాయం బాగుంది. ఇప్పుడు ఈ బస్సు పథకం పెట్టారు. ఈ బస్సు పథకం కూడా చాలా మందికి ఆడకూడదు, లేడీస్ కూడా అనకూడదని ఎక్కడెక్కడ కూడా చక్కెళ్ళి తిరిగి రాగలుగుతున్నారు. అన్ని విధాల మంది సదుపాయం బాగుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా డెవలపింగ్ బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 1 year తర్వాత ఇంకా 4 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలను కూడా ఆయన అన్ని సక్రమంగా చేస్తారు. ఆయన అనుకున్నట్టు కూడా నెరవేరుస్తారు. ఈ ఇండస్ట్రీలు తర్వాత ఈ రోడ్లు అన్ని కూడా చాలా డెవలప్ అవుతాయండి. ఈ రైతులకి ఇచ్చిన మాట ఒక్కొక్కటి నిలబెట్టుకుని వస్తున్నారు అంటారు. నిలబెడతాను సార్. పక్కగా 100కి 90% మాత్రం ఆయన ఏదైతే చెప్తున్నారో అన్ని కూడా పక్కగా కూడా జరిపించుకొస్తున్నారండి. అది ఓకే సార్. బాబాయ్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ రెండో విడత కింద 7,000 వేసారు. పడ్డాయండి బాబు. 2 సార్లు పడినట్టే. చిన్న కుర్రోళ్ళకి కూడా చదువుకున్న కుర్రోళ్ళు కూడా డబ్బులు పడ్డాయి. మనవరాలు పడ్డాయి. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అసలు జనాలు ఏడుస్తున్నారు, నేను మళ్ళీ ముందుకు వస్తాను అని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి సచ్చిగి పెట్టుకున్న రాలేడు. బుర్ర కింద కాలు మీద కట్టి పోతుకున్న రాలేడు. వాళ్ళలోనంతా అవదాత్యం దోసు తినడం తప్ప ఆడు ఎందుకు పనికిరాడు. బాబాయ్, ఈ అన్నదాత సుఖీభవ కింద డబ్బులు మీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు? వ్యవసాయం పెట్టుబడి ఒకటి తెచ్చుకుంటామండి డబ్బులు. ఈ సంవత్సరం వర్షాలు కొట్టినాయి, పైరు లేదు. మరి ఏడు చేత ఆ డబ్బులు తెచ్చుకొని ఓడుకొని ఖర్చు పెట్టుకుంటాం. పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు అలాగే బాధపడుతున్నారు. పెన్షన్ 4,000 అన్నాడు చంద్రబాబు నాయుడు. కంపల్సరీ 1వ తారీఖు వచ్చేస్తుంది ప్రతి ఒక్కడి పెన్షన్. ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు.
అలాగా చంద్రబాబు నాయుడు చేసినట్టు చంద్రబాబు నాయుడు ఆడి తీరుండు రాజకీయంలో. అందువల్ల చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి కుర్రగొండడు ఆడు ముసలోడును. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంట. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బస్సులన్నీ ఫ్రీగా ఇచ్చినాడు ఆడవాళ్ళకి. ఎలాగోలాగా తిప్పుతాండి చక్రం. మరి ముఖ్యంగా రైతులకి ఎలా ఉపయోగపడుతుంది ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని? డబ్బులు 7,000 వేస్తున్నారు కదా, మీరు అప్పులు చేయకుండా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది? అంత పెట్టుబడి ఇప్పుడు తమాగా లేనప్పుడు ఆ డబ్బులు తెచ్చి యూజ్ చేసుకొని గెత్తాలు ఎరువులు గిరువులు అన్ని కొనుక్కుంటాం. అయితే ఇంకోటి ఇప్పుడు మాత్రం రైతులందరికీ బ్యాన్ చేసేయండి అంతే, ఊరియా దించలేదు. ఊరియా ఒకటి కట్ చేసినారు. ఊరియా వల్ల జనాల జబ్బులు వచ్చేస్తున్నాయని, షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయని కట్ చేసినారు. అదే తప్ప కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఏవి కూడా డోకా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు ఏడుస్తున్నారు, మళ్ళీ నేను రావాలా, వెళ్ళి రైతులకు ఏదో ఉద్ధరిస్తాను అని పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. పాదయాత్ర చేసిన మందులో కొట్టాను కదా 3,500 కోట్లు. ఆ కోట్లు 3,35,000 కోట్లు దాచినాడు దొరుకుపో. ఇప్పుడు ఏదో కప్పిపుచ్చుకునే రాజకీయం తప్ప ఆడు వచ్చిన రాడండి. చంద్రబాబు నాయుడు వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అతను రైతు వల్ల ఉపయోగాలు ఉన్నాయండి. రైతులకి అన్ని సౌకర్యం చేస్తాండి. మరి అది నిధులు ఆడు వేసుకోవాలి. ఖజానా ఉంటుంది కదండి. ఖజానా ఉంది కంపల్సరీ ఇవాళ అన్నాడు రేపు వచ్చేది. అయినా లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెక్ట్ రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకున్నారండి. అది అచ్చెన్నాయుడు అన్నాడు 2వ విడత ఎత్తాను అని మొన్న వార్తల్లో చెప్పినట్టు అప్పుడు వచ్చింది బ్యాంకులకి వెళ్తే ఇచ్చేసుకోవడమే. అందువల్ల బాబు రాజకీయం పరంగా అయినా పార్టీ పరంగా అయినా వ్యక్తిగతంలో సరే చంద్రబాబు నాయుడు మించిన లీడర్ గాని సీఎం గాని ఊళ్ళు లేడండి. సార్ ఇప్పుడు అన్నదాత సుఖీభవ 2వ విడత కింద 7,000 రూపాయలు వేసారు. పడ్డాయి సార్? పడ్డాయి సార్, మాకు పడ్డాయి. తర్వాత అన్నా క్యాంటీన్లు కూడా బాగానే ఉన్నాయి. తర్వాత గ్యాస్ డబ్బులు కూడా 4 నెలలకు ఒక గ్యాస్ బండ్ ఇస్తున్నారు, అది కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఈ రైతు సంబంధించిన ఈ 7,000 రూపాయలు మీకు ఎలా ఉపయోగపడుతుంది? అసలు రైతులుగా మీకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అంటారు? పంటనిచ్చు ఎరువులు కనుక మొత్తం అన్నిటికీ ఎరువులు కనుక ఉపయోగపడుతున్నాయి. తర్వాత మెటీరియల్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఎక్సలెంట్ గా చేస్తున్నారండి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి జగన్మోహన్ రెడ్డి పదే నేను పాదయాత్ర చేస్తాను, జనాలు ఏడుపులు నాకు వినబడుతుంది, జనాల కోసం నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. పాదయాత్ర చేసి లాస్ట్ టైం తడికొట్టేసాడండి అందరికీ. మళ్ళీ ఇంకోసారి వేద్దాం చూస్తున్నాడు. అది వాళ్ళు నమ్మర్లేండి కుర్రలేదు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రైతులు మీ వెనక నేను ఉంటాను అని భరోసా ఇచ్చారు. ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటారు? యాక్చువల్లీ 100% నించో పెట్టుకున్నారండి ఆయన మాట. ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రాండే, ఇంకా బ్రాండ్ అనేది ఇంకెక్కడికి పోదు. పర్వాలేదండి. ఇప్పుడున్న పరిస్థితి అయితే మా రాడ్ బ్యాండర్లు కూలి పనులు చేసుకుంటున్నాం. ఈ నెలకు 30 రోజులు పని ఆడుతుంది. లాస్ట్ టైం అయితే 6 నెలలు 7 నెలలు మాకు భోజనాలు లేకుండా తిరిగేవాళ్ళం. అప్పుడు అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు అన్ని బాగానే ఉందండి. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలా ఉంది? ఒక రైతే కాదండి, మొత్తం రాడ్ బెండింగ్ ఏంటి, మేసనవర్ ఏంటి, అందరూ బాగుపడ్డారండి. ఇప్పుడు అందరికీ పనులు ఆడుతున్నాయి. వ్యవసాయం కూడా బాగానే అవుతుంది. లాస్ట్ టైం తుఫాన్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడ్డారు, కానీ అది కూడా ఎక్సలెంట్ గా చేశారండి ఆయన. చంద్రబాబు నాయుడు ఉండడం గ్రేట్ అండి. నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు నాయుడు మీద మీకు? ఈ పేదల పక్షాన నిలబడతాను, ఈ రైతుల వెనకాల నిలబడతాను అన్నారు కదా, అతను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారా? చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అంతే 100% కరెక్ట్. ఇంకా ఆయన తిరిగి చూడాల్సలేదు. ఇంకో 30 సంవత్సరాలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారే, దానికి తిరిగి అయితే లేదండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనేది రైతులకి ముఖ్యంగా ఫస్ట్ విడత కింద 7,000 వేసారు, మళ్ళీ 2వ విడత కింద 7,000 వేసారు. పడ్డాయండి. ఈ 7,000 రూపాయలు మీకు ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా రైతులకి ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఫస్ట్ 7,000 వేశారు. ఇప్పుడు ఏంటంటే 7,000 వేసి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆయన మిగతా వాళ్ళగా మాటల్లో చెప్పే మనిషి కాదు, చేతల్లో చేసి చూపించే మా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన ముందు అమౌంట్ పడిన తర్వాతే మీకు అమౌంట్ వేయడం జరిగిందని చెప్పడం జరిగిందండి. మాకు అమౌంట్ పడిందండి. ఎలా అనిపిస్తుంది అసలు? మీరు ముందంటే అప్పులు చేసుకొని తిరిగేవారు, ఈ అమౌంట్ పడడం వల్ల ఈ అప్పుల బాధలు తగ్గాయి అంటారు? అంటే ముందుగా చెప్పిన విధంగా వేయడం వల్ల ఏంటంటే రైతులకు ఆనందంగానే ఉన్నది. అలాగే చెడిన వారిని కానీ ఇప్పుడు మందులు కొట్టడం కావనివ్వండి, కలుపు మొక్కలు తీయడానికి కావనివ్వండి, అన్ని విధాలుగా సకాలంలో ఇవ్వడం వల్ల పంటకు హాని జరగకుండా మేము కూడా ముందు జాగ్రత్తగా ఈ ఇచ్చిన అమౌంట్ ను సద్వినియోగం చేసుకొని ఒక పంటను రక్షించుకోవడం జరుగుతుంది. మాకు మేము ఉపాధి పొందడం జరుగుతుంది 2 విధాలుగాన. దానివల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడుకి మాత్రం చేతల్లో చేసి చూపించినందుకు ఆయనకి రుణపడి ఉంటాం, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా?
అంటే ఆయన గురించి మేము చెప్పే పని కాదనంటే ఆయన పరిపాలన విధానం ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రజలు చూసి విసిగిపోయి ఉన్నారు. రైతుల విషయానికి వస్తే ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఆయన అయితే మాత్రం ఒక విడత ఇస్తే 3 విడతలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక రౌండ్ 5,500 ఇస్తే నెక్స్ట్ 4 విడతలు కూడా లాస్ట్ టైం అలా ఇవ్వడం అయితే లేదు. అది కూడా అరకొరగా 30 మంది ఉంటే 5కి ఇవ్వడం, 25 మందికి మానేయడం. అప్పుడైతే రైతుల గురించి చాలా అందరికీ తెలిసింది, ప్రత్యేకించి ఆయన గురించి మాట్లాడుకునే పరిస్థితి కాదు. ఆయన పరిపాలన విధానం ఏంటో జనాలందరూ చూసేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతులకి ఏ విధంగా ఈ అన్నదాత సుఖీభావ అనేది ఈ అమౌంట్ ఎలా ఉపయోగపడుతుంది? జగన్మోహన్ రెడ్డి రైతులు ఏడుస్తున్నారు, మళ్ళీ నేనే వస్తాను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. చేయనివ్వండి. ఆయన పాదయాత్ర చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇదేం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితనం ఏంటంటే ప్రజలు చవి చూశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులన్నింటినీ చూసి ఆనందిస్తున్నారు. దాని వల్ల కుట్రలో భాగంలో ఆయన తిరిగినే ఆయన కాలు పీకితే తప్పితే గానీ ప్రజల్లోనే విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే ప్రజలు నిశ్చితంగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వసనీయతతో ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల పట్ల అంకిత భావంతో పరిపాలన విధానాన్ని చేసి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో తిరగనివ్వండి, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళనివ్వండి, ప్రజల విషయంలోకి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మరి ఎవరూ చేయలేరు. ఎన్ని కుట్రలు చేసినా సరే రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు రైతులకు ముఖ్యంగా అండగా నిలబడతానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మొత్తం రైతులు వెంట ఉంటానన్నారు. ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఏంటంటే మామిడి పంట నష్టపోయినప్పుడు మామిడి పంట రైతులను ఆదుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో పేమెంట్లు చెల్లించారు. గత ప్రభుత్వంలో అయితే ముందు కాటాలు తీసుకోవడం వేరు, తర్వాత 2 సంవత్సరాల తర్వాత పేమెంట్ ఇవ్వడానికి కూడా అరకొరగా ఇచ్చి రైతులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు పత్తి రైతులను ఆదుకున్నారు. రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు క్షణంలో స్పందించి ఇమ్మీడియట్లీగా అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయండి, పేమెంట్ ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా సకాలంలో యాటిట్యూడ్ గా అందరినీ తీసుకొని రైతులకి ఎటువంటి నష్టం కలగకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు పైన మోడీ గారిని కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు చాలా బలంగా పనిచేస్తుంది. బాబాయ్, అన్నదాత సుఖీభావ 2వ విడత కింద 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వేసింది. పడ్డాయి బాబాయ్? పడ్డాయమ్మా. ఫస్ట్ టైం పడ్డాయి, తర్వాత కూడా వేస్తే అవి కూడా పడ్డాయి. అయినా సరే చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంటది. ఎందుకంటే వర్షాలు వస్తాయి. అదే విధంగా ఇప్పుడు ఈ మయాన్ని మా పిల్లలకు స్కూల్ పంపించడానికి ఇటు 60 అటు 60 ఛార్జీలు అయ్యి, కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల అది కూడా లబ్ధి పొందుతున్నాం. అదే విధంగా మా అల్లుడు ఆటో వేస్తాడు. ఆటో కూడా 15,000 రూపాయలు లబ్ధి పొందాడు అల్లుడు. అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం బాగా ఆదుకుంటుంది ప్రజల్ని. బాబాయ్, ఇది ఈ అన్నదాత సుఖీభావ ఈ పథకాన్ని డబ్బులు వేశారు కదా, ఇది మీకు ముఖ్యంగా మీరు పడగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజుల్లోనూ ఎరువులకి డబ్బులు వేసినా సరే ఒక్కోసారి పండపోయినా సరే బాధ అనిపించేది. ఈ డబ్బులు వేయడం వల్ల మాకు అది కొద్దిగా సేవ్ అవుతుందండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు పాదాలకు వందనాలు పెడతామండి. ఎందుకంటే చాలా మంచి ప్రభుత్వం అండి. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఉండడం వల్ల చాలా ఇదిగా ఉంది. మనం ఎక్కడైనా మాకు ఆ దౌర్జన్యం ఇది ఎక్కడైనా మాకు కనబడడం లేదు. అంత విధంగా ప్రభుత్వం మమ్మల్ని బాగా ఆదుకుంటుంది. ఇంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి రైతులు బాధపడుతున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర అంటున్నాడు. పాదయాత్ర చేసుకొని అండి, ఆ ట్రాఫిక్ అది ఇబ్బంది తప్పగానే రైతుల స్పందన మాత్రం మళ్ళీ రాదండి. మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ పైకి తీసుకురారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రైతులకి వెంటే ఉంటాను అని భరోసా ఇచ్చారు కదా, ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు? ఇచ్చిన మాట బాగా నిలబెట్టుకున్నారు బాబు. వచ్చిన సంవత్సరం 15 రోజులకే, సంవత్సరం 5 నెలలకే మాట నిలబెట్టుకున్నారు. అదే విధంగా అందరం కూడా లబ్ధి పొందుతున్నాం. మాకు ఆనందంగా ఉందండి. ఆ బాబు 100 ఏళ్ళు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసుకి మించి అంత వయసులో కూడా దేశాలు తిరుగుతున్నాడు, కంపెనీలు తీసుకుని వస్తున్నాడు, ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుని వస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినట్లయితే మీ అభిప్రాయం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు బాగుంటదండి. ఒకప్పుడు మనం చూసాము, ఆయన హైదరాబాద్ ని హైటెక్ సిటీ చేశారు వాజ్పేయి పరిపాలనలో. ఇప్పుడు కూడా
నా పిల్లల తర్వాత నా మనవల్ని కూడా అభివృద్ధి పొందాలంటే నాలాగే కూలి పనులు చేసుకోకుండా వాళ్ళ స్థాయిలోనూ ఒక ఐటీ ఆఫీసులు అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ముందు ఆయన ఓల్డ్ మనిషి అయినా సరే ఆయన ఆలోచనలు మాత్రం కొత్తగా ఉంటాయి. ఇప్పుడు లోకేష్ గారు కూడా అంతే కష్టపడుతున్నారు. లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? పనితీరు తండ్రి తగ్గ కొడుకునండి. లోకేష్ బాబు తండ్రి తగ్గ కొడుకండి. ఆయన 24 hours కష్టపడితే ఈయన 48 hours కూడా కష్టపడడానికి రెడీ అవుతున్నారు. యూత్ వయసులోను నాన్న డబ్బులు సంపాదించాడు, బాగా తిరగొచ్చాను కొడుకులు ఉన్నారు. కానీ ఆయన ప్రజల కోసమే పట్టం కడుతున్నారు. కాబట్టి ఆ బాబు కూడా 100 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద మీకు పూర్తి నమ్మకం అయితే ఏర్పడింది అంటారు? నమ్మకమేనండి. కూటమి ప్రభుత్వం తల్లిపాలు కొబ్బరి నీళ్లు చంద్రబాబు నాయుడు పరిపాలన కల్తీ ఉండదండి. మా రైతులందరం కూడా చంద్రబాబు నాయుడుకే పట్టం కడతాం సార్. అన్నదాత సుఖీ భవ 2 విడత డబ్బులు మీ అకౌంట్ లో పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం టైం ప్రకారం మరి రైతుకి ఆనందాన్ని కలిగించినటువంటి విధానం అయితే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా చూస్తున్నాం. మరి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఈ రోజున 2వ విడత రైతు సోదరులందరి యొక్క అకౌంట్లో మరి యొక్క అన్నదాత సుఖీభావ కార్యక్రమం చాలా దిగ్విజయంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే అసలు ఇంత త్వరగా వేస్తారని మీరు అనుకున్నారు? అసలు అంటే డబ్బులు 7,000 రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి సందర్భం ప్రతి ఒక్క రైతుకు తెలుసు, ప్రతి ఒక్క పేదవానికి కూడా సైతం తెలిసినటువంటి విధానం. కానీ అట్లాంటి విధానాన్ని కూడా అధిగమించి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఈ రైతుల ఖాతాల్లో డబ్బులు ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అంటే మొదటి విడత వేసినప్పుడు అది డబ్బులు ఏ రకంగా ఉపయోగపడింది అంటారు సార్ మీకు? మొదటి విడత వేసిన డబ్బు విత్తనాలను కొనుక్కొని పైరుని మరి విత్తనాలతో ద్వారా పైరుని పండించుకొని ఈ రోజు 2వ దశకి మధ్యకాలంలోకి వచ్చింది. మరి ఈ రోజున వెంటనే మరి రైతుకి కావాల్సినటువంటి టైంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటం వల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవాళ కావాల్సినటువంటి అవసరం బాగా ఉంది పంటకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేశారని మేము అందరం కూడా భావిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన రైతులను అసలు పట్టించుకోవట్లేదు, మేము ఉన్నప్పుడే రైతులను పట్టించుకున్నాం వాళ్ళకి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అందరికీ తెలిసినట్టు జగమెరిగిన సత్యం, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదనో కారుల్లోనూ హెలికాప్టర్లో ఉన్నాడే తప్ప రైతు దగ్గరకు వచ్చి రైతు కష్టాలను తెలుసుకొని మరి యొక్క పంట నష్టాన్ని గుర్తించినటువంటి విధానం ఎప్పుడు చూడలేము. రైతు దగ్గరికి ఇవాళ బురదలో కూడా దిగి పంట ఎంత నష్టం జరిగింది, రైతుకి ఏ విధంగా బాధపడుతున్నాడు, వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు సోదరుడి దగ్గరికి వచ్చి వారు చూపించేటటువంటి కరుణ, వాళ్ళ ప్రేమ అనేది రైతులకు కూడా పంటని విపత్తుల ద్వారా జరిగే నష్టం అనేది జరిగినా కూడా వాళ్ళకి సంతోషంగానే ఉంది ఎన్డీఏ ప్రభుత్వం చేసేటటువంటి విధానం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్దాం అనుకున్నారు? డబ్బులు మీ అకౌంట్ లో 7,000 వేయటంపై మీరు ఏం చెప్దాం అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్రానికి ఒక దేవుడిగా కనపడుతున్నాడు మాకు. ఎందుకని? రైతుల పాలిట పెన్నిదిగా ఉన్నారు కాబట్టి ఆయన చూపించేటటువంటి విధానం రైతుల గుండెల్లో ఇవాళ ఆనందాన్ని నింపి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని తాను రైతు బిడ్డగా నేను ఉన్నాననేటటువంటి విధానాన్ని చూపించినందుకు మాకందరికి చాలా సంతోషంగా ఉంది. అన్నదాత సుఖీభావ 2వ విడత డబ్బులు మీ అకౌంట్ లో పట్టమే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అన్నదాత సుఖీభావ డబ్బులు 7,000 రూపాయలు ఈ రోజు మా అకౌంట్ లో జమ అయినాయి. ఒక రైతుగా చాలా సంతోషిస్తున్నాం. రైతుగా ఇప్పుడు పొలం వేస్తూ ఉంటాం మేము 5 ఎకరాల దాకా. పెట్టుబడి కింద సాయానికి అందినట్టు ఆ కష్టకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు 7,000 పడతాయని మీరు తొందరగా అన్నదాత సుఖీభావ స్పీడ్ గా వేస్తారని మేము ఊహించలేదు. కానీ అన్నమాట ప్రకారం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు రైతులకి తొందరగా మాకు అకౌంట్ లో వేయటం అనేది చాలా సంతోషంగా ఆనందంగా. అసలు ఇప్పుడు ఎందుకు అసలు వేస్తారని మీరు అనుకున్నారా? లేకపోతే ఇప్పుడు అన్నదాత సుఖీభావ తొలి విడతలో నిధులు ఇప్పటికి అందుకున్నారు కదా, ఆ డబ్బు దేనికోసం ఉపయోగిస్తారు? పొలానికి పెట్టుబడికి వాడతామండి. పొలానికి పెట్టుబడికి కూలి వాళ్ళకి
ఖర్చులకి వాటికి ఇట్లకి వాడుతూ ఉంటాం. కానీ రెండో విడత ఇంత తొందరగా టయానికి వేయగలరేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అనుకున్నాం. కానీ చాలా తొందరగా వేసినందుకు చంద్రబాబు గారికి రైతుల తరఫున ధన్యవాదాలు మేము అందరం తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు పంట పెట్టుబడి ఖర్చులతో ఎంత మేర భారం తగ్గిద్దని మీరు అనుకుంటున్నారు? ఈ ఇచ్చే 7,000 రూపాయలు కొద్దిగా పెట్టుబడికి కానీ మందులకి ఎరువులకి వీటికి ఉపయోగపడి రైతులందరూ సంతోషంగా మొన్నటిదాకా వర్షాలు పడి కొద్దిగా దెబ్బతిని ఉన్నారు. కానీ ఈ పెట్టుబడి సాయం అనేది రైతులకు ఒక మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. అంటే సార్ గతంలో రైతులకి గత గవర్నమెంట్ లో రైతులకి ఎలా ఉండేది సార్ పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? గత గవర్నమెంట్ లో రైతులకి ఆ పెట్టుబడి సాయం అనే 12,500 అనేవాళ్ళండి. కేంద్రం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 6,500. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం 20,000 చెప్పారు. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం, 14,000 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం. నేను సూపర్ 6 లో భాగంగా ఇది త్వరగా అమలు చేస్తారని అనుకోలేదు. కానీ మొదటి నుంచే ఆయన ఒక నిబద్ధతతో పనిచేసే నాయకుడు కాబట్టి, రైతులకు పక్షపాతి కాబట్టి తొందరగానే అన్నదాత సుఖీభావ పేరు మీద 20,000 రైతుల అకౌంట్లో విడతల వారీగా అయినా సరే ఆయన కార్యక్రమం ఆయన సక్సెస్ చేసినట్టే. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, రైతులకు ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవాలి, నేనున్నప్పుడే రైతులను పెద్ద పెట్టేసాను, వాళ్ళకి కావాల్సిన గతంలో ధాన్యం కొనుగోలు చేస్తే 2 నెలల దాకా బిల్లులు పడలేదండి రైతులకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబితే 48 గంటల 36 గంటల టార్గెట్ ఇస్తే అకౌంట్ నెంబరు ఆధార్ లింక్ చేసి అకౌంట్ నెంబర్ ఎన్ని ఇచ్చేస్తే వాళ్ళు చెప్పిన టయానికి గంటలోపే కొట్టేసేస్తున్నారు అకౌంట్. ధాన్యం కొన్నాయి కానీ ఇవైనా సరే మార్కెట్ యార్డ్ కేంద్రాల్లో కానీ వాళ్ళు చెప్పిన కేంద్రాల్లో కనుక మనం సరుకు అమ్ముకోగలిగితే వాళ్ళు చెప్పిన 36 గంటల 48 గంటల టైం లిమిట్లో ఇచ్చేసేస్తున్నారు. అప్పుడు జగన్ గవర్నమెంట్ లాగిన ధాన్యం నిధులే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఇవ్వాల్సింది వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఉండే అప్పుడు కొన్ని 100 కోట్ల నిధులు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే నేనే బాగా చూసుకున్నానని అంటున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని. ఆయన ఊహల్లో ఆయన ఉన్నాడండి. గ్రౌండ్ రిపోర్టు 24 ఎన్నికల్లో చూపించారు ప్రజలు.